అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ నేను మీకు రకరకాల పప్పుల గురించి చూపించబోతున్నాను. రెగ్యులర్గా వంట చేసుకునే వాళ్ళకి ఇది చాలా ఈజీగా తెలుస్తుంది. కానీ పెళ్ళైన కొత్తల్లో ఈ పప్పుల పేర్లు కానీ దీని డిఫరెన్సెస్ ఏంటో, దేనికి వాడతారో ఇవన్నీ ఏం తెలిసేది కాదు నాకు. ప్రతిసారి మా అమ్మగారికి ఫోన్ చేసి ఇది ఎట్లా చేయాలి, దేనికి వాడతారు అని అడుగుతానే ఉండేదాన్ని. సో అలాగా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక అవేర్నెస్ కోసం అనమాట. సో వంట రాని వాళ్ళకి, బ్యాచులర్స్కి, స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ పప్పు కందిపప్పు అండి. దీన్ని తూర్ దాల్ అని అంటారు. మనం యూజువల్గా ఈ కందిపప్పుని పప్పులకి, సాంబార్లకి ఇవన్నీ చేసుకోవడానికి వాడుతూ ఉంటామన్నమాట. ఈ పప్పు మాత్రం కందికాయల నుంచి వస్తుంది. కందికాయల్ని తీసుకుని ప్రాసెస్ చేస్తే కందిపప్పు వస్తుంది. మినప్పప్పు, దీన్ని ఉరుద్ దాల్ అంటారు. మన తెలుగు వంటల్లో కామన్గా మనం ఎక్కువ వాడుతూనే ఉంటాము. ఇడ్లీలు, దోశలు, వడలు వీటన్నిటికీ మనం ఇది యూజ్ చేస్తాము. ఇవి మినుముల నుంచి వస్తాయండి. ఈ నల్ల మినుములకి పొట్టు తీసేసి ప్రాసెస్ చేస్తే ఈ తెల్ల మినపప్పు వస్తుంది. మనం ఈ మినపప్పుని రెగ్యులర్గా తాలింపుకి వాడుతూనే ఉంటామండి. సో అదనమాట మినపప్పు. సో నెక్స్ట్ ఏంటంటే పచ్చిశనగపప్పు. దీన్ని చన్నాదాలని అంటారు. యూజువల్గా మనం తాలింపుల్లో, బొబ్బట్టల్లో అంతా ఎక్కువ వాడుతూ ఉంటామన్నమాట. ఇది కొంచెం నానబెట్టి కర్రీస్లో కూడా వాడితే చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. సో ఇవి తెల్ల శనగల నుంచి వస్తాయన్నమాట. యాక్చువల్లీ తమిళనాడులో ఇవి ఎక్కువ మనం మసాలా వడ అని తిండి ఉంటారు కదా, వాటికి ఎక్కువ వాడతారు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆ రెసిపీ చేశాను, ఆ లింక్ కూడా మీకు ఇస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే వేయించిన శనగపప్పు. దీన్ని రోస్టెడ్ చనాదాలు అంటారు. చట్నీ పప్పు లేదంటే పుట్నాల పప్పును కూడా అంటారనమాట. మీ అందరికీ తెలిసిందే కదా, వీటిని మనం ఎక్కువగా చట్నీల్లో వాడుతూ ఉంటాము. బట్ నేను వీటిని ఫ్రైస్లో ఎక్కువగా వాడటానికి ఇష్టపడతాను. సపోజ్ దొండకాయ వేపుడు చేసుకుంటే నాకు వీటిని మసాలా చేసి వేయడం చాలా ఇష్టం. ఆ లింక్ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. సో ఇవి యాక్చువల్గా మనకి నల్ల శనగల నుంచి వస్తాయి. పెసరపప్పుని మూంగ్ దాల్ అని కూడా అంటారు. సో ఇవి ఆబ్వియస్గా పెసల నుంచే వస్తాయండి. సో పెసలకున్న పొట్టు తీసేస్తే పెసలు ఎట్లా తయారవుతాయండి, చూసారా? సో దీన్ని కూడా మనం సింపుల్గా ఏదైనా పప్పు కానీ పెసరపప్పు కట్టు కూడా చేసుకుంటానికి వాడుకోవచ్చు. ఈ పప్పు బేసిక్గా చలవ చేస్తుంది కాబట్టి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు మనం పప్పు కానీ పప్పుచారు కానీ పెట్టుకొని తింటే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలాగే మన బాడీ టెంపరేచర్ని కూడా తగ్గిస్తుంది. సో ఈ పెసరపప్పుతో నేను పకోడీలు చేశాను, చాలా రుచిగా ఉంటాయి. వాటి లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసి ట్రై చేయండి. సో ఇవి ఎర్ర కందిపప్పు అనమాట. ఇవి చూస్తే మీకు తెలుస్తుంది కలరు ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి మిగతా పప్పుల కంటే కూడా. ఇది సైజ్ కూడా కొంచెం చిన్నదిగా, బాగా స్మూత్గా ఉంటుంది. దీన్ని మసూర్ దాల్ అని కూడా అంటారు. అయితే మన తెలుగు వాళ్ళకంటే కూడా నార్త్లో ఈ పప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. సో ఇది ఒక రకమైన పప్పు అని కూడా చెప్పచ్చు. ఈ పప్పులు మెయిన్గా అసలు ఈ కందిపప్పు మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, చాలామంది వీటి నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుందని భయపడుతూ ఉంటారు. సో అలా లేకుండా మీరు హ్యాపీగా పప్పు కూరలు తినాలనుకుంటే పప్పుని నీళ్ళల్లో కనీసం గంట సేపు నానబెట్టాలి. అలాగే నానబెట్టిన తర్వాత పైన వచ్చే ఆ తెల్లటి నురుగు కూడా పూర్తిగా పోయేంత వరకు క్లీన్ చేసేయాలి. అప్పుడు పప్పుని స్టవ్ మీద మామూలు గిన్నెలో పెట్టి ఉడికించినా కూడా వెంటనే ఉడికిపోతుంది. అలాగే తప్పకుండా గ్యాస్ కూడా రాదు. అలాగే మీకు పప్పులు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మీరు వీటిని అప్పుడప్పుడు ఎండలో పెట్టడం చాలా మంచిది. అలాగే ఇవి ఉంచే డబ్బాల్లో మీరు వెల్లుల్లి రెబ్బలు కానీ వేపాకు కానీ వేసి పెట్టేస్తే త్వరగా పురుగులు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి. స్పేస్ ఉన్నవాళ్ళు వీటిని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. సో వీటిల్లో చట్నీ పప్పు తప్ప మిగిలిన పప్పులు అన్నిటినీ మీరు కడిగి శుభ్రంగా నానబెట్టి వాడుకుంటే చాలా మంచిది. వీటి నుంచి మంచి న్యూట్రిషన్ దొరుకుతుంది కాబట్టి మంచి క్వాలిటీ పప్పులు కొనుక్కొని రెగ్యులర్గా తినండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. అలాగే మనం ఇవాళ పప్పుల గురించి చాలా తెలుసుకున్నాము, ఎట్లా స్టోర్ చేయాలి అన్ని చాలా టిప్స్ కూడా మనం నేర్చుకున్నాం అనమాట. సో నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now.
So you can place your orders on 21frames.in.